నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినా కదండి, మోటార్ అయితే ఖరాబ్ అయిపోయింది మనది బాగా. సో మొత్తానికి అయితే మోటార్ అయితే తేవాలి, మనం కొత్త మోటార్ అయితే తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అది దాదాపుగా మనకైతే 15 సంవత్సరాల నుంచి అయితే మనకు సర్వీస్ అయితే ఇచ్చింది. సో దాని సేవలు మనకైతే సరిపోయినాయి. 15 సంవత్సరాలు అంటే మనకు మోటార్ అయితే న్యాయం చేసినట్టే ఉంది. సో కొత్త మోటార్ అయితే తెచ్చుకోవాలి. సో నల్గొండకి అయితే పోవాలనుకుంటున్నాము. మనకు ఎందుకంటే మోటార్ అయితే లేనిది మనకు కష్టం. ఎందుకంటే మనకు ప్రతి పూట వాటర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే డైరీ ఫామ్ కాబట్టి ఖచ్చితంగా మనకు పశువులకు వాటర్ ఉండాలి, దానాకు వాటర్ ఉండాలి, సో కింద ఫ్లోర్ క్లీన్ చేసానికి వాటర్ ఉండాలి. సో మొత్తానికి ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక్క పూట కరెంటు లేకపోయినా వాటర్ లేకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఏం చేసిన సైడ్కి స్టోరేజ్ ట్యాంక్ అయితే పెట్టినాం. కానీ మళ్ళీ ఎంతైనా కానీ మనకు మోటార్ ఉండాలి కదా. సో మోటార్ తేవడానికి అయితే నల్గొండకి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఏం రేట్ ఉంటాయో ఎట్లుంటాయో మనకైతే తెలియదు. ఏ కంపెనీ తీసుకోవాలో కూడా మనకైతే తెలియదు. చూద్దాం. మా మావయ్య సామె అయితే తీసుకొని వెళ్తాడు. చూద్దాం దాన్ని. మరి ఫ్రెండ్స్, నల్గొండకి అయితే వచ్చినాము. ఈ షాప్ వచ్చేసి నల్గొండ ప్రకాశం బజార్లో మూల మీద ఉంటుందండి మన నల్గొండలో. అయితే మొత్తానికి అయితే మోటార్ అయితే సెలెక్షన్ చేసినాం. చూడండి, ఈ మోటార్ అయితే చూడండి ఒకసారి. ఇది కంపెనీ వచ్చేసి టారో కంపెనీ అండి, టెక్స్మో వాళ్ళదే. అది టారో కంపెనీ అంట. ఈ మోటార్ వచ్చేసి మనకు ఓపెన్ వెల్ మోటార్ అండి. ఈ మోటారు చూడండి ఒకసారి. మోటారు ఇది మనకు వచ్చేసి 28,000 రూపాయలు అయితే పడింది. మనకు ఒక 500 రూపాయలు ఏమో ఆఫర్ అయితే ఇచ్చినాడు మనకు, అంతే. మా మామయ్య సామి పోయినాడు కాబట్టి. సో ఇదైతే మనకు వారంటీ అయితే 2 సంవత్సరాలు ఇచ్చారు. దీని షోరూమ్ అయితే సూర్యాపేటలో ఉందంట. సో మనకైతే మొత్తానికి అయితే మోటార్ అయితే తీసుకున్నాం. 28,000 అయితే తీసుకున్నాం. చూడండి, వారంటీ ఒకటే ఇచ్చారు మనకు, గ్యారంటీ అయితే లేదు. చూడండి, ఇది వచ్చేసి పాత మోటార్ అండి. ఇది ఓల్డ్ మోటార్, మనకు 15 సంవత్సరాలు లైఫ్ ఇచ్చిన మోటార్. ఇది మొత్తానికి అయితే ఖరాబ్ అయింది, తీసి పక్కకు పెట్టేసాము. ఈ మోటార్ వీక్కి ఈ కొత్త మోటార్ వేసినాము. చూడండి, ఇప్పుడైతే ఈ కొత్త మోటార్ ఎక్కించుకునేటప్పుడు మన డ్రింకింగ్ వాటర్, అదే ఫిల్టర్ వాటర్ పోయాలండి లోపల, ఖచ్చితంగా పోయాలని చెప్పారు. వాళ్ళైతే మ్యాండేటరీ అని చెప్పారు, ఖచ్చితంగా అని చెప్పారు. సో మొత్తానికి అయితే వాళ్ళ వాటర్ అయితే పోసినాము. కొంచెం వీడియో కొంచెమే ఉంటుంది, ఎందుకంటే మనం మోటార్ అంతా మన వర్క్ మనమే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మోటార్ దింపి పోసింది. చూడండి వాటర్, చూడండి ఎట్లా కొడుతుందో. పాత మోటార్ కంటే ఎక్కువనే కొడుతుంది వాటర్ అయితే. సో మా ఫాదర్ మళ్ళీ ఏంటంటే కొత్త మోటార్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టాల్సిందే. పాత మోటార్ కంటే ఇది ఎక్కువనే స్పీడ్ అయితే కొడుతుంది మనకైతే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇట్లాంటి రైతుల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.